హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎక్సెల్ క్లాస్ 4లో వచ్చేసి ఎక్సెల్ ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రీవియస్ క్లాస్లో అయితే కొంచెం చెప్పాను, ఈ క్లాస్లో ఫుల్ డీటెయిల్స్ అనమాట. అసలు ఎక్సెల్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి, ఏంటి దాని వివరం అనేది, ఎక్సెల్లో మనకి ఫార్ములాస్ ఏ ప్రకారంగా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ నేను సమ్ డేటా అనేది ఎంటర్ చేశాను, ఫీజ్ మార్క్స్ అనమాట. అండ్ ఈ మార్క్స్లో వచ్చేసి టోటల్ ఎలా చేయాలనేది ఇంతకు ముందు క్లాసెస్లో నేను మీకు ఆల్రెడీ చెప్పా, అంటే 2-3 మెథడ్స్ అనేది చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఫార్ములా తీసుకోవాలంటే = అనేది పెట్టాలన్నమాట. సో ఇక్కడ మనం అన్నీ యాడ్ చేయాలి, టోటల్ చేయాలంటే అన్నీ యాడ్ చేయాలి. కాబట్టి చూడండి, ఒక్కొక్క సెల్ సెలెక్ట్ చేసుకుంటూ ప్లస్ 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 చేసుకుంటూ వస్తున్నాను. సో ఎంటర్ కొట్టగానే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందకి కిందకి మనకి మిగిలిన వాటి కూడా రావాలి అని అంటే కొట్టాల్సిన అవసరం లేకుండా డ్రాగ్ చేస్తే వస్తాయి. సో ఇక్కడ మనం ఇది ఎలా చేయాలి అంటే, ఎడిట్ చేయాలంటే ఎలా, ఇప్పుడు ఎంటర్ చేసాము, దాన్ని సెల్ ఎడిట్ చేసుకోవాలంటే అక్కడ క్లిక్ చేసి F2 అనేది క్లిక్ చేస్తే మనకి అక్కడే మనం ఏం ఫార్ములా అప్లై చేసామనేది అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక 6 సెల్స్ కాబట్టి ప్లస్ 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 వేసుకున్నాం. అదే 10 అయితే అలా వేస్తాం, అదే 100 అయితే వేయలేం కదా. సో నెక్స్ట్ చెప్పిన ఫార్ములా = పెట్టి సమ్ సమ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ సెల్ రేంజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ కొడితే వచ్చేసింది ఆన్సర్. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్దర్గా నేను చెప్పబోయే ఫంక్షన్లో ఇది అనేది మెన్షన్ అయి ఉంటుంది, అందుకని రిపీట్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ చెప్తుంది ఏంటక్క అని అనుకోకండి. సో ఇప్పుడు అనేది మీకు అర్థమైంది. మనము 2 మెథడ్స్లో అయితే చూసామన్నమాట. సమ్ అనేది వేసిందే ఫంక్షన్స్లో వస్తుంది అనమాట. వీటిని ఫంక్షన్స్ అంటారు. నువ్వు నార్మల్ క్యాలిక్యులేట్ చేసుకునేది వేరు, ఒక ఫంక్షన్ యూజ్ చేసేది వేరు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాము, దీంట్లో మీకు వివరంగా చెప్తాను. వచ్చేసాం ఈ పేజ్లోకి. ఇక్కడ ఎక్సెల్ ఫంక్షన్స్ కనపడుతుందా? ఎక్సెల్ ఫంక్షన్స్లో వచ్చేసి మ్యాథమెటికల్ ఫార్ములా, స్టాటిస్టికల్, డేట్ అండ్ టైమ్, ఇన్ఫర్మేషన్, టెక్స్ట్, లాజికల్, లుకప్, ఇవి నేను చెప్తాను అనమాట. వీటికి మనం ఫార్ములాస్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఫార్ములా ట్యాబ్లో వచ్చేసి ఆటో సమ్, అక్కడ చూడండి ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైమ్, లుకప్, మ్యాథ్ అండ్ మోర్ ఫంక్షన్స్ అని మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట రిబ్బన్లో. సో ఇవి మనము ఇప్పుడు వీటిలో మనకి ఇంపార్టెంట్ అయిన వరకు నేను మీకు చెప్తానమాట. ఆ మోర్లో వచ్చేసి కూడా స్టాటిస్టికల్ అని, ఇంజనీరింగ్ అని, క్యూబ్ అని, ఇన్ఫర్మేషన్ అని, కంపబిలిటీ అని, సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి. నేను మనకి మెయిన్ లుక్ ఆఫ్ మనకి ఏది మెయినో అవి వరకు నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందాక పేర్లు చెప్పాను కదా, మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఇప్పుడు చూద్దాం. మ్యాథమెటికల్ ఫార్ములాస్లో వచ్చేసి ఇక్కడ సమ్ అనమాట. సమ్ ఏం చేయాలో చెప్పాను కదా, = పెట్టి సమ్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బ్రాకెట్ పెట్టి అక్కడ మనం ఏ డేటా అయితే కావాలనుకుంటున్నామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు మనకి దాని ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అనమాట. ఒక దాన్ని మల్టిప్లికేషన్ చేయాలంటే ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి అసలు సమ్ మీకు నేను ఇందాకలే చెప్పాను, ఒక దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి అని అంటే F2 క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ = పెట్టేసి ప్రోడక్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టి పైన మీకు నెంబర్స్ చూపించాను కదా, నేను ఆల్రెడీ టైప్ చేసుకున్నాను. ఆ టైప్ చేసిన నెంబర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ కొడతా. చూడండి ఆన్సర్ వచ్చిందా? సో ఇలా మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చు. అదేంటంటే సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. నేను అక్కడ మీకు ఫార్ములా బార్లో కనపడుతోంది, సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, అందుకనే నాకు అంత ఆన్సర్ వచ్చిందనమాట. ఓకే, సో మనం సింగిల్ సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సెల్ రేంజ్ అయినా సెలెక్ట్ చేసుకొని మనము ప్రోడక్ట్ కొట్టి ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏబిఎస్లో కూడా అంతే. ఏబిఎస్ అసలు ఏబిఎస్ అంటే మైనస్ తీసుకున్న నెంబర్స్ పాజిటివ్గా అంటే అదే ప్లస్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ -20 వేసాను, ఎంటర్ కొట్టుకొని చూసారా +20 కింద మారింది. సో దాన్ని ఏవిఎస్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్లో వస్తాయి కదా, sin θ, cos θ, tan θ, అలా సైన్
ఎంత అమౌంట్ అయితే తీసుకుంటా ఎన్ని డిగ్రీస్ అయితే తీసుకుంటామో అది మనకి వాల్యూ అయితే ఇక్కడ చూపిస్తాను అనమాట. సో నేను ఇక్కడ వేస్తాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఓపెన్ బ్రాకెట్ 45 వేసాను ఇక్కడ నేను 90 వేసాను, 90 ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే చూసారా సేమ్ కాస్ కూడా అంతే వేస్తాను. అండ్ నెక్స్ట్ ట్యాన్ కూడా అంతే వేస్తాను. లేదు మనకి సర్టెన్ రిజల్ట్ ఇలా మనం మాన్యువల్గా వేయకుండా ఆల్రెడీ సెల్లో ఉంది దానికి రావాలి అని అంటే మనకు అక్కడ సెల్ ఏదైతే సెల్ ఉందో మనం ఆ సెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఆ సెల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు దాని రిజల్ట్ అనేది కూడా వస్తుంది. ఇది నేను ప్రతిసారి చెప్పను, నార్మల్గా మనం ఏదర్ సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మనం మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫార్ములాస్ అనేవి ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాగ్. సో ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్లో నేను ఏదైనా మిస్టేక్ చెప్పినా కూడా ఐఎమ్ సారీ, ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పోనీ ఏదైనా మిస్టేక్ చెప్తే ఇది తప్పు చెప్పావక్క అని చెప్పండి, ఐ విల్ కరెక్ట్ ఇట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాగ్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు లాగ్ అని ఎంటర్ చేసి నెంబర్, మనం ఏదైతే నెంబర్ అనుకుంటున్నా నెంబర్ అన్నా ఎంటర్ చేయండి, లేదు అని అంటే యాజ్ ఇట్ ఈస్ సెల్ అయినా సెలెక్ట్ చేసుకొని బేస్ ఇవ్వాలి. దీనికి కామా పెట్టి బేస్ అనేది ఇస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. నేను ఇక్కడ బేస్ వచ్చేసి 3 తీసుకుంటాను. బేస్ 3 తీసుకొని బ్రాకెట్ క్లోజ్. ఎప్పుడైనా సరే దేనికైనా ఫార్ములా ఎంటర్ చేయాలంటే ముందు ఈజ్ ఈక్వల్ టు పెట్టి తర్వాత మనం ఏదనుకుంటున్నామో ఆ ఫార్ములా దానికి సంబంధించిన ఫార్ములా వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఆ తర్వాత లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితేనే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్. ఇక్కడ మీకు నేను అసలు పవర్ అంటే ఏంటి మనము ఎంటర్ చేస్తాము, a² ఆర్ a⁻2 3 3 క్యూబ్ అంటాం. అప్పుడు మనకి రిజల్ట్ రావాలి అని అంటే ఏం చేస్తాం, 3 × 3 × 3 అలా వేస్తే మనకు వస్తుంది అనమాట. సో అలా కాకుండా సింపుల్ మెథడ్లో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు పవర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత పవర్ అని సెలెక్ట్ చేసుకుని సేమ్ సెల్ అయితే సెల్, లేదు అని అంటే నెంబర్ అయితే నెంబర్ వేసుకొని ఇంటూ ఎన్ని టైమ్స్ అయితే కావాలనుకుంటున్నామో అదే కామా పెట్టిన తర్వాత ఎన్ని టైమ్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని టైమ్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ 5 టైమ్స్ అని ఎంటర్ చేశాను చూడండి. ఎంటర్ కొడితే వచ్చింది ఆన్సర్. సో ఒక పవర్ అనేది మనకి ఎన్ని టైమ్స్ కావాలనుకుంటున్నామో అన్ని టైమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే కూడా మనకి ఆన్సర్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిజర్ కూడా అంతే. ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని INT అని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్ పెట్టుకొని దీంట్లో వచ్చేసి ఏంటి మనం ఇంటిజర్ నార్మల్గా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ పెట్టినా కూడా మన మెయిన్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది అనమాట. సో దాన్ని ఇంటిజర్ కింద చూపిస్తుంది. సో ఇక్కడ ఎంటర్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి వచ్చిందా. సో అయిపోయింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ అనేది మీకు తెలుసు కదా, మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తే దానికి రోమన్ నెంబర్ చూపించేది రోమన్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేసి రోమన్ అని ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టి సమ్ నెంబర్ ఏదైనా మనకి నచ్చినంత నెంబర్ ఆర్ ఎనీ సెల్ ఇక్కడ నేను నెంబర్ తీసుకుంటాను. నెంబర్ తీసుకొని ఎంటర్ చేయగానే రోమన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. వచ్చిందా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు తిక్కగా కనిపించడానికి నేను కొంచెం దాన్ని జూమ్ ఇన్ చేస్తాను, బోల్డ్ చేసి లెటర్స్ పెంచుతాను చూడండి. సో ఇలాగే కూడా మిగిలినవన్నీ చేసుకోవాలి. మనము ఒకేసారి ఎట్ ఏ టైం చేయాలంటే ఎలా చేయాలి, ఇప్పుడు సపరేట్ బాక్సెస్ ఉన్నాయి. ఎట్ ఏ టైం చేయాలంటే ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేశాను, అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవుతున్నాయి. నార్మల్గా అలా అవ్వవు. అలా అవ్వాలంటే కంట్రోల్ పట్టుకొని ఒకటొకటి సెలెక్ట్ చేసుకుంటే అలా మనకు అన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. అలా సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు అన్నీ ఒకేసారి బోల్డ్ చేసుకున్నాను. సైజ్ పెంచుకుంటున్నాను. సైజ్ ఎలా పెంచుకోవాలి ఏంటి ఎలా తగ్గించుకోవాలో ప్రీవియస్ క్లాస్లో నేను మీకు చూపించాను. ఒకసారి అందులోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రంక్ అనేది అసలు ఇప్పుడు మనం ట్రంక్ ఎలా చేయాలో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు పెట్టి ట్రంక్ అని టైప్ చేసిన తర్వాత మనం ఒక నెంబర్ తీసుకున్న తర్వాత డెసిమల్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ కావాలన్నది ఇప్పుడు మనం ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కామా పెట్టి 3 అని పెట్టాను కదా, అంటే 3 డిజిట్స్ కావాలని పెట్టాను, వచ్చాయా. సో ఏదైనా కూడా అంతే. నెక్స్ట్ రౌండ్ అనేది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు పెట్టి
రౌండ్ అని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్ పెట్టి సమ్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చాను నేను. నెంబర్ అనేది ఇచ్చి కామా పెట్టి సేమ్ డిజిట్స్ ఎన్ని డిజిట్స్ కావాలనేది ఇక్కడ మళ్ళీ దీంట్లో కూడా ఎంటర్ చేయొచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ట్రంక్లో వచ్చేసి ఏంటంటే ఎన్ని డిజిట్స్ కావాలో అన్ని డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. కానీ రౌండ్ ఆఫ్లో ఏంటంటే 3 డిజిట్స్ తర్వాత 4th డిజిట్ వచ్చేసి 3rd డిజిట్ కంటే ఎక్కువ ఉంటే తర్వాత నెంబర్ తీసుకుంటుంది అనమాట. అదే 3rd డిజిట్ కంటే తక్కువ ఉంటే దానికంటే తక్కువ నెంబర్ తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి అక్కడ 436 వచ్చింది. ఇప్పుడు నేను 4 ఎంటర్ చేశాను, ఇప్పుడు 435 వచ్చిందా. సో అది ట్రంక్కి రౌండ్కి తేడా అనమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి రేడియన్స్ గురించి ఇప్పుడు చెప్తాను. రేడియన్స్ కూడా అంతే, రేడియన్స్ అని పెట్టి మనం ఎన్ని డిగ్రీస్ అంటే మనం అక్కడ ఎంత నెంబర్ అయితే తీసుకుంటామో దాని యాంగిల్ ఎంత అనేది వస్తుంది, ఎన్ని రేడియన్స్ వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ 45 యాంగిల్ తీసుకున్నాను నేను. సో మనకి అక్కడ ఎంత రేడియన్స్ వచ్చిందని చూపింది. డిగ్రీస్ కూడా అంతే, ఎన్ని డిగ్రీస్ అంటే మనం అక్కడ రేడియన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అన్ని డిగ్రీస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను కూడా 45 డిగ్రీస్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేశాను అనమాట, డిగ్రీ స్పెల్లింగ్. సో మీకు ఎక్కడైనా నన్ను ఇన్స్టాలో ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, అక్క నేను టైప్ చేస్తే నేమ్ అని వస్తుంది అని. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా ఏదైనా మిస్టేక్ చేసినా అలా నేమ్ అని చూపిస్తాను అనమాట. ఓకే, సో మ్యాథమెటికల్ ఫార్ములాస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్. దీంట్లో మినిమం అంటే మనం తీసుకునే సెల్ రేంజ్లో మినిమం నెంబర్ అనేది చూపిస్తాను అనమాట. ఏది మినిమం నెంబర్ ఏది లీస్ట్ నెంబర్ అనేది మనకు అక్కడ వస్తుంది. వచ్చిందా? నెక్స్ట్ మ్యాక్సిమం కూడా అంటే మ్యాక్స్. ఇక్కడ మినిమం మ్యాక్సిమం అని ఫుల్గా టైప్ చేయకూడదు అనమాట, షార్ట్కట్లో పెడితే తీసుకుంటుంది. సో మ్యాక్స్లో వచ్చేసి కింద నేను సెలెక్ట్ చేసుకుంటే వచ్చిందా మ్యాక్సిమం నెంబర్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ కూడా అంతే. ఇక్కడ నేను ఫ్రంట్ పేజ్లోకి వెళ్ళిపోతాను. ఫ్రంట్ పేజ్లోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ సమ్ డేటా అనేది ఉంది, సమ్ స్కూల్ మార్క్స్ అనమాట. సో వీటికి మనం యావరేజ్ అనేది చేద్దాం. ఇక్కడ కూడా అంతే, యావరేజ్ అనేది కూడా ఫుల్ స్పెల్లింగ్ టైప్ చేయాలి. ఇక్కడ మీకు ఎలా చేయాలి ఏంటి అంటే ఫుల్ వేటికి ఇవ్వాలి, హాఫ్ వేటికి ఇవ్వాలి అనేది కూడా నేను ఒక PDF టైప్లో మీకు ఇస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి, రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. యావరేజ్ పెట్టి రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చిందా ఆన్సర్ వస్తుంది. చూడండి, యావరేజ్ పెట్టి రేంజ్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి అయితే కావాలనుకుంటున్నామో అక్కడ నుంచి రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే వచ్చింది. ఇప్పుడు మొత్తానికి ఆన్సర్ రావాలంటే ఏముంది, దాన్ని పట్టుకొని కిందికి డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దీనికి కూడా పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలి అంటే ఎన్ని డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలి కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. తగ్గించుకోవాలి పెంచుకోవాలి అంటే ఇందులో చేసుకోవచ్చు అనమాట, అప్పుడు నీట్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అంటే ఒక రోలో మనకి నెంబర్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత కౌంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ అని పెట్టి కౌంట్ అని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకుని రేంజ్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను చూడండి మనం టెక్స్ట్ ఉన్నది కూడా సెలెక్ట్ చేశాను, కానీ అక్కడ ఏమొచ్చింది ఓన్లీ నెంబర్స్ వరకే కౌంట్ చేసుకుంది. సో నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అంతవరకే కౌంట్ తీసుకుంది అనమాట. నెక్స్ట్ కౌంట్ ఏ అంటే ఏంటి, బ్లాంక్ సెల్ని వదిలిపెట్టేసి మ్యాటర్ ఎంతవరకు అది ఎయిదర్ టెక్స్టే కానివ్వండి లేదంటే నెంబరే కానివ్వండి దాన్ని వరకే చూపిస్తుంది అనమాట. సో కౌంట్ ఏకి ఉన్న తేడా అదే. కనిపించిందా మీకు? ఇక్కడ నేను బ్లాంక్ సెల్ వచ్చేసి 1 ఉంది, మిగిలిన మొత్తం 5 సెల్స్ కూడా ఫిల్ చేసి ఉన్నాయన్నమాట. సో 5 సెల్స్ అనేది కౌంట్ ఏ చూపించింది. సో నెక్స్ట్ స్టాటిస్టికల్ కూడా అయిపోయింది. మ్యాథమెటికల్ ఫార్ములాస్ చెప్పేశాను, స్టాటిస్టికల్ ఫార్ములాస్ కూడా చెప్పేశాను. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ టైం అనమాట. ఈరోజు డేట్ టుడే టుడే అని పెట్టి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఏం పెట్టద్దు, ఎంటర్ కొట్టేయండి. మీ సిస్టంలో ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ అనేది అక్కడ చూపించేస్తుంది అనమాట. సో నెక్స్ట్ నవ్ కూడా అంతే, పెట్టి నవ్ అని పెట్టి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొడితే విత్ డేట్తో సహా ఇక్కడ చూపిస్తుంది అనమాట. విత్ డేట్ అది కూడా సిస్టంలో ఏది ఉంటే అదే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్
ఫంక్షన్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పటిదాకా నేను చెప్పిన 3 అయితే మీకు అర్థమైనాయి కదా. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్లోకి వెళ్దాం. అవి ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఈజ్ టెక్స్ట్. అసలు ఈజ్ టెక్స్ట్ అంటే ఏంటి? ఒక రేంజ్లో వచ్చేసి టెక్స్ట్ కాకుండా నెంబర్స్ కూడా ఉంటే అది వాల్యూ వచ్చేసి ఫాల్స్ చూపిస్తుంది. అదే ఓన్లీ టెక్స్ట్ ఉంటే ట్రూ చూపిస్తుంది. ఇక్కడ నేను మీకు ఫుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి ఫాల్స్ వచ్చిందా. అదే మనం సింగిల్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ట్రూ చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఈజ్ ఈక్వల్ పెట్టి ఈజ్ టెక్స్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఓన్లీ వర్డ్ ఉన్న టెక్స్ట్ ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాను, ట్రూ అని వచ్చిందా. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ నెంబర్ కూడా అంతే. ఈజ్ నెంబర్ కూడా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నెంబర్ అని పెట్టి సేమ్ ఇందాకల్లాగే నెంబర్ ఉన్న సెల్ తీసుకుంటేనేమో ట్రూ అని చూపిస్తుంది. అదే టెక్స్ట్ ఉన్న సెల్ తీసుకొని మనం చేస్తే ఫాల్స్ అని చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ నెంబర్ ఉన్న తీసుకున్నాను, ట్రూ అని వచ్చింది. అదే టెక్స్ట్ తీసుకుంటే ఫాల్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజ్ లాజికల్. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా వినండి. లాజికల్ అంటే ఇవి అర్థమెటిక్స్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు 5 + 6. 5 + 6 ఎంత వచ్చింది? 11. ఇది నేను క్యాల్కులేట్ చేశాను, అంటే ఎడిషన్ చేశాను. అదే లాజికల్లో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 5 << 6. కరెక్టే కదా, అది ట్రూ కాబట్టి ట్రూ అని వచ్చింది. అదే నేను తప్పు కొట్టాను అనుకో అది ఫాల్స్ అని వస్తుంది. సో దీన్ని లాజికల్స్ అంటారు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ లాజికల్ అని పెట్టి పైన ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఆల్రెడీ అది ఎడిషన్ కాబట్టి అది లాజికల్ది కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. అదే లాజికల్ ఇది అనుకోండి, అంటే గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అంటే అది కరెక్ట్గా ఉన్నది అయితే అక్కడ మనకి ట్రూ అని వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ బ్లాంక్ అంటే ఏం లేదు, మనకి ఈజ్ బ్లాంక్ అని పెట్టి బ్లాంక్గా ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడితే ట్రూ అని వస్తుంది. ఒకవేళ ఏదైనా ఉన్న సెల్ తీసుకుంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. అది బ్లాంకా కాదా అని చూపించేదే ఈ ఈజ్ బ్లాంక్ ఫంక్షన్. సో ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లో వచ్చేసి లోయర్ గురించి ఇప్పుడు చూద్దాం. కొంచెం టెక్స్ట్, లాజికల్, నెక్స్ట్ లుకప్ గురించి కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా. లోయర్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ అని పెట్టి, లోయర్ అంటే ఏంటి? అప్పర్ కేస్, లోయర్ కేస్ అంటారు లెటర్స్, మీకు తెలుసు కదా, అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. సో ఇక్కడ నేను క్యాపిటల్లో టైప్ చేస్తే స్మాల్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎప్పుడైనా సరే, ఇప్పుడు దాకా మనం నార్మల్గా నెంబర్స్ వచ్చేసి ఎలాగైనా టైప్ చేసుకుని వచ్చాము, కానీ వన్స్ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నామంటే అపోస్టాఫీస్, డబల్ అపోస్టాఫీస్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ సెకండ్ అప్పర్ కూడా అంతే. అప్పర్లో వచ్చేసి స్మాల్ లెటర్స్ తీసుకుంటే టెక్స్ట్ క్యాపిటల్స్ కింద టర్న్ అవుతాయి. చూడండి, అపోస్టాఫీస్ ఎస్ అని పెట్టి అపోస్టాఫీ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, వచ్చిందా. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇక్కడ నేను ప్రాపర్లో ఒకసారి నీకు చూపిస్తాను వివరం. చూడండి, ఈజ్ ఈక్వల్ టు పెట్టి ప్రాపర్ అని పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఓపెన్ బ్రాకెట్ పెట్టి హలో సబ్స్క్రైబర్స్ అని పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. సో ఇక్కడ మీకు రాంగ్ అని చూపించింది, అంటే నేమ్ అని వస్తే ఏమని చెప్పాను? తప్పని అర్థం. అదే మనకు కరెక్ట్గా రావాలంటే ఎప్పుడైనా టెక్స్ట్కి ముందు వెనక ఏం పెట్టాలి? డబల్ అపోస్టాఫీస్ పెట్టాలన్నమాట. అలా పెట్టి మనము ఎంటర్ కొడితే చూసారా వచ్చింది. ప్రాపర్ అంటే ఏంటి? స్టార్టింగ్, దేనికైనా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ వస్తుంది అనమాట. సో ఒక ప్రాపర్లో సెట్ చేస్తుంది మ్యాటర్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెంత్. ఎల్ఈఎన్ అంటే లెంత్ అనమాట. ఓకే, అంటే ఒక టెక్స్ట్ వచ్చేసి ఎంత లెంత్ ఉంది, అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎంత లెంత్ ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎల్ఈఎన్, లెంత్ అని ఫుల్గా టైప్ చేయము, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాను. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక సమ్ లెటర్స్లో మనకి ఎంతవరకు కావాలనుకుంటాము లెఫ్ట్ నుంచి అంతవరకు లెటర్స్ మాత్రమే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పెట్టి పైన ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకొని కామా పెట్టి నాకు 5 లెటర్స్ వరకే చాలు. సో నేను 5 పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. 5 లెటర్స్ వరకే వచ్చాయా? అర్థమైందా?
సో మన టెక్స్ట్ మొత్తం తీసుకోకుండా ఎంత కావాలో అంతవరకే తీసుకోవచ్చు అనమాట. సో రైట్ అంటే కూడా అంతే, ఈజ్ ఈక్వల్ టు పెట్టి రైట్ పెట్టి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో రైట్ నుంచి మనకి ఎంత కావాలో అన్ని నెంబర్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నామంటే సెలెక్ట్ చేసిన తర్వాత కామా పెట్టి మనకి ఎన్ని కావాలో అన్ని లెటర్స్ మనం అక్కడ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 8 అని పెట్టాను. 8 లెటర్స్ వరకే వచ్చాయా. నెక్స్ట్ వచ్చేసి మిడ్ కూడా అంతే, అంటే మిడిల్లో మీకు ఎన్ని కావాలో అన్ని వరకే తీసుకోవచ్చు అనమాట. ఈజ్ ఈక్వల్ టు మిడిల్ పెట్టి సేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఇష్టం, మనం ఎంత నుంచి ఎంత కావాలో ఇవ్వచ్చు. ఇక్కడ నేను 1 4 వరకు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే చూడండి 1 నుంచి 4 లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వస్తాయి. లేదు ఇలా కాదు, నాకు మిడిల్ అంటే ఏంటి, మనకు మధ్యలోవి కావాలనుకోండి. సో మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని మధ్యలో నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి. సో 5 7 వచ్చిందా. సో అలా మిడిల్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్లో కూడా సేమ్, అంటే ఒక దాన్ని బదులు ఇంకొకటి పెట్టడం అనమాట. దాన్ని రీప్లేస్ అంటారు. ఇక్కడ మీకు నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టి రీప్లేస్ అనే టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఏ సెల్ అయితే నేను కావాలనుకుంటున్నానో ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఎక్కడి నుంచి అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నానో, సో నేను 3 to 5 మధ్యలో నేను సమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా చెప్పాను కదా, టెక్స్ట్కి అపోస్ట్రాఫీస్ పెట్టి ఏబీసీ అని సెలెక్ట్ చేసుకుని వచ్చిందా, ఇక్కడ ఆ 3 to 5 మధ్యలో పోయి ఏబీసీ అనేది అందులోకి యాడ్ అయిపోద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిపీట్ కూడా అంతే, సేమ్ దాన్ని రిపీట్ చేయడం అనమాట. సో ఇక్కడ రిపీట్ అని సెలెక్ట్ చేసుకొని మనము ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలని కామా పెట్టి రిపీట్ మీద కామా పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టామంటే ఎన్ని టైమ్స్ కావాలో అన్ని టైమ్స్ మనకి రిపీట్ అవుద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ అనమాట. ఎగ్జాక్ట్ అంటే ఏం లేదు, మనం ఎంటర్ చేసే టెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా. కరెక్ట్గా మ్యాచ్ అయితే ట్రూ అని వస్తుంది, కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టి లర్న్ అని పెడతాను చూడండి. లర్న్ అపోస్ట్రాఫీ ఎప్పుడైనా చెప్పాను కదా, టెక్స్ట్ అని అంటే ఏం పెట్టాలి, డబల్ అపోస్ట్రాఫీ పెట్టాలి. డబల్ అపోస్ట్రాఫీ కామా మళ్ళీ లర్న్ టెక్స్ట్ 2 మళ్ళీ లర్న్ అని టైప్ చేస్తాను. సో క్లోజ్ ఎంటర్. ట్రూ అని వచ్చిందా. అదే మనము లర్న్ బదులు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఇంకేదైనా కానీ కొట్టామనుకో ఫాల్స్ అని వస్తుంది. రైట్, అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి డాలర్ రూపీస్ కింద కన్వర్ట్ అవుద్ది అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు డాలర్ బ్రాకెట్ సమ్ నెంబర్ ఒక టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మనకి అమౌంట్ ముందు రూపీస్ అనేది విత్ డెసిమల్స్తో సహా వస్తుంది. సో అర్థమైంది. చిన్న బ్రేక్ అన్నమాట. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పటిదాకా విన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లారిటీగా వినండి, పూర్తిగా అర్థం అవుద్ది. అండ్ ఎక్సెల్ షార్ట్కట్ కీస్ పీడిఎఫ్ గురించి నేను ఇందులో ఎక్స్ప్లెనేషన్ కోసం వచ్చాను అనమాట. ఆల్రెడీ ఇన్స్టాలో చెప్పాను అండ్ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను. నాకు ఇది బాగా అనిపించింది. బుక్లో రాస్తున్నారు, ఈశ్వరానంద్ కలెక్షన్స్ వాళ్ళు బుక్లో రాస్తున్నారు అనమాట. నీకు ఇక్కడ కనపడుతుందా, షార్ట్కట్ కీస్ అన్నీ కూడా బుక్లో రాస్తున్నారనమాట. స్టూడెంట్స్ ప్రోత్సహిస్తే వాళ్ళకి కొంత యూజ్ ఉంటుంది. ఏంటంటే సిస్టమ్ ముందు పెట్టుకొని మొబైల్స్ ఓపెన్ చేసి కొట్టాలంటే పొద్దుగుకులు చూడలేము. అదే ఒక బుక్ ఉందనుకోండి, మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు కదా. కొన్నాళ్ళు మనకు వచ్చేంత వరకు కూడా ఇది మనకి యూజ్ అవుద్ది. తర్వాత ఫర్దర్గా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. సో 100 రూపీస్ పెడితే ఒక బుక్ వస్తుంది, 100 to 150 లోపు ఉంటుంది. ఎవరికైతే యూజ్ అనుకుంటారో వాళ్ళు ఇది కొనండి. ఇది ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం ఇన్స్టాలో ఈశ్వరానంద్ కలెక్షన్స్ అని ఉంటాయి, లేదంటే నా ఇన్స్టా పేజ్కి వెళ్ళిపోయి నాకు ఒకసారి మెసేజ్ చేసినా కానీ మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ లాజికల్స్లో వచ్చేసి ఇఫ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక అర్థమెటిక్స్ మీకు నేను చెప్పాను కదా, ఒక లాజికల్ ఫార్ములా అవి కరెక్టా కాదా అనేది మనకి ఇందులో మనం తెలుసుకోవచ్చు అనమాట. మనం ఎంటర్ చేసే లాజిక్ని బట్టి అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇఫ్ తీసుకొని ఓపెన్ బ్రాకెట్ పెట్టి
10 గ్రేటర్ దాన్ 20 అని పెట్టాను. 10 is greater than 20 అని పెట్టి కామా పెట్టి నేను ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ప్లేస్లో వచ్చేసి మన ఇష్టం, మనం ఏదైనా తీసుకోవచ్చు. కరెక్ట్ రాంగ్ అనేది తీసుకుంటాను. ఓకే, ఏం చెప్పాను, డబుల్ అపాస్ట్రాఫీ బిగించేసి కరెక్ట్ కామా, మళ్ళీ డబుల్ అపాస్ట్రాఫీ క్లోజ్ చేసి కామా, మళ్ళీ అపాస్ట్రాఫీ బిగించేసి రాంగ్, మళ్ళీ అపాస్ట్రాఫీ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో నేను ఇచ్చిన తప్పు కాబట్టి అది రాంగ్ అని వచ్చింది. అది నేను కరెక్ట్ ఇచ్చాను అనుకోండి, అది కరెక్ట్ అయ్యిద్ది అనమాట. సో అర్థమైందా? ఇఫ్ అనేది మనకి ఇలా యూజ్ అవుద్ది. మనం ఇచ్చింది కరెక్టా రాంగా అనేది మనం దాన్ని బట్టి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎండ్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ అంటే ఏం లేదండి, మనం ఇచ్చే లాజికల్స్ అన్నీ కూడా మనం అన్నీ కనుక రాంగ్ ఇచ్చాము అని అంటే స్టేట్మెంట్ మనకి వచ్చే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ వచ్చేస్తుంది అనమాట. నువ్వు అంటే ఏ ఒక్కటి తప్పిచ్చినా కానీ అది ఫాల్స్ అనే చూపిస్తుంది. సో అన్నీ కరెక్ట్ ఇవ్వాలన్నమాట. అన్ని లాజికల్స్ కూడా మనకు కరెక్ట్ అయి ఉంటేనే అది ట్రూ అని వస్తుంది. సో ఎండ్కి అది లాజికల్స్ మనం ఏ పొరపాటును కానీ ఒకటి కానీ మిస్టేక్ చేసినా కూడా ఇట్ షుడ్ బి ఏ ఫాల్స్. ఓకే, అదే కరెక్ట్ ఇస్తే కరెక్ట్. ఇక్కడ నేను మళ్ళీ ఎడిట్ చేసి మీకు నేను చూపిస్తాను చూడండి. అంటే అన్నీ సెట్ చేసి పెడతాను. దెన్ ద ఆన్సర్ విల్ బి ఏ ట్రూ అని వస్తుంది. సో ఎండ్ అనేది మనకు అలా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అయితే మాత్రం ఎండ్కి ఆర్కి తేడా ఏంటంటే, ఎండ్ అయితే ఏ ఒక్కటి తప్పు ఉన్నా కూడా అది ఫాల్స్ అని చూపిస్తుంది. ఆర్ వచ్చేసి ఏ ఒక్కటి కరెక్ట్ ఉన్నా కానీ అది ట్రూ అని చూపిస్తుంది అనమాట. ఒక్కటి కరెక్ట్ ఉన్నా కూడా ట్రూ అని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఆర్ లాజికల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో లాజికల్స్ మీరు ఏవైనా ఇవ్వండి, ఈవెన్ వన్ లాజిక్ కరెక్ట్ అయినా కూడా ఆన్సర్ అనేది ట్రూ అని వస్తుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎంటర్, ట్రూ వచ్చిందా? ఇలా ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ అనేది అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్, NOT నాట్ అంటే ఏంటంటే మనం ఇచ్చేది ట్రూ అయితే అది ఫాల్స్ అని చూపిస్తుంది, అది ఫాల్స్ అయితే ట్రూ అని చూపిస్తుంది. అంతే అనమాట. మనం ఇచ్చే లాజిక్ అనేది కరెక్ట్ అయితే తప్పు అంటుంది, తప్పు అయితే కరెక్ట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు NOT నాట్ ఓపెన్ బ్రాకెట్ లాజిక్ అనేది తీసుకొని, సో నేను ఇక్కడ ఇచ్చిన లాజిక్ ట్రూ అయితే ఫాల్స్ అని చూపించింది, అదే ఫాల్స్ అయితే ట్రూ అని వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో లాజికల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి లుకప్, లాస్ట్ అండ్ ఫైనల్ లుకప్లోకి వెళ్ళిపోదాం. ఇదేం లేదండి, రో. అసలు మనం ఈ సెల్ అనేది ఏ రోలో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టి రో అని టైప్ చేసి మనము ఓపెన్ బ్రాకెట్ పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మన ప్రజెంట్ ఏ సెల్ అయితే ఉందో దాని అడ్రస్ చూపిస్తుంది. లేదు వేరేది మనం ఏదైనా తెలుసుకోవాలి అని అన్నా కూడా ఎడిట్ చేసుకొని వెళ్ళి ఏ సెల్ అడ్రస్ అయితే కావాలనుకుంటున్నా, అది ఏ రోలో ఉందని కావాలనుకుంటున్నామో అది క్లిక్ చేస్తే అది చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాలం కూడా ఇంతే. కాలం కూడా ఏ కాలంలో ఉందని చూపించాలంటే కాలం ఓపెన్ బ్రాకెట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్, ఏ కాలంలో ఉందో చూపిస్తుంది. లేదు ఏదైనా సపరేట్గా తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే చూపిస్తుంది. కాలమ్స్ కూడా ఇంతే. ఇన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్లో ఎన్ని ఉన్నాయి కాలమ్స్ అనేది కూడా నాకు ఇక్కడ చెప్పేస్తా అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. సో ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ నేను రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫాల్స్ నుంచి అదిగో కరెక్ట్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. సో ఎన్ని కాలమ్స్ వచ్చాయో 5 కాలమ్స్ వచ్చాయి, అంతవరకు తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో రోస్ ఉంది చూడండి. రోస్ కూడా ఇంతే అనమాట. మనము ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఎన్ని రోస్ ఉన్నాయని చూసుకుంటే సేమ్ కాలమ్స్కి ఎలానో రోస్ కూడా అలానే చూపించేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మీకు ఎక్కడైనా యూజ్ అవుద్ది, హైపర్ లింక్ అంటే ఏం లేదు, మన ఫోల్డర్లో మన పీసీలో ఉండే వేరే ఫోల్డర్స్లో లింక్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు హైపర్ లింక్
నేను డి డ్రైవ్ చూపించాలి అనుకుంటున్నాను. నా డి డ్రైవ్ ఇక్కడ అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు _D // ఇక్కడ మళ్ళీ $_ పెట్టి కామా పెడతాను. కామా పెట్టి మళ్ళీ $_ పెడతాను. అంటే మనకి ఏదైనా సర్టెన్ ఫైల్ కావాలంటే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ డి డ్రైవ్ అని కొట్టి మళ్ళీ $_ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. చూడండి అక్కడ మీకు ఓపెన్ డి డ్రైవ్ అనేది ఫార్మాట్ మారిపోయింది అండ్ అక్కడ మీకు ఫింగర్ కనిపిస్తోంది. క్రసర్ కాకుండా ఫింగర్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిందా? సో ఇప్పుడు నేను న్యూ అనే ఫైల్ని నేను అక్కడ నుంచి న్యూ అనే ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ సెల్ అడ్రస్ నేను అక్కడ ఇవ్వాలన్నమాట. అంటే ఈ ఫైల్ అడ్రస్ నేను అక్కడ ఇవ్వాలి. సో సేమ్ ఏం లేదు, ఎడిట్ చేసి మళ్ళీ ఇందాక మీకు చెప్పాను కదా స్లాష్ తర్వాత $_ పెట్టే ముందు పెట్టాలి అని. సో అక్కడ మనం ఈ ఫైల్కి సంబంధించిన డేటా మనం అక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫైల్ ఎడిట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలనేది. ఎడిట్ చేయాలంటే ఏం చెప్పాను, F2 కొట్టాలి. F2 కొట్టి నేను ఇక్కడ ఎడిట్ చేసి చూపిస్తాను. F2 కొట్టానా, తర్వాత డి స్లాష్ పక్కన ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. న్యూ అక్కడ దాని పేరు ఏంటి, న్యూ అని ఉంది. new.txt అంటే అది నోట్ ప్యాడ్ది కదా, txt ఎంటర్ కొట్టాను. ఓకే అయిందా? ఇప్పుడు ఓపెన్ చేయగానే ఓపెన్ అయిందా ఫైల్ అది. సో నోట్ ప్యాడ్ ఏదైనా సరే మనం అలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎక్సెల్ ఫంక్షన్స్ అయితే నేర్చుకున్నాను. ఎవరైతే పూర్తిగా చూసారో మ్యాక్సిమం అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్.